ఈ సందర్భంలో నేను మీ అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాను. గత ప్రభుత్వాన్ని చూశారు, కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం, రోడ్లు వేయని ప్రభుత్వం, కనీసం రహదారుల్లో గుంతలు పూడ్చని ప్రభుత్వం. కానీ ఈ రోజున మన ఇన్ని ప్రతి ఊరిలో కూడా ఊరికి మధ్య గుంతలు పూడ్చడంతో పాటు రహదారులు నిర్మిస్తూ ఉన్నాం. హైవేలు ఈ రోజున గడ్కరీ గారి ఆశీస్సులతో మనం ప్రారంభిస్తూ ఉన్నాం. వీటన్నిటికి కూడా మనకు కావాల్సింది కనీసం ఒక 15 సంవత్సరాలు ఈ కూటమి చాలా బలంగా ఉండాలి. వాళ్ళు ఎన్నో రకాలుగా ఈ కూటమి ఐక్యతని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీటన్నిటిని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎరుగుతూ ఉండాలి. నేను ప్రత్యేకించి ఈ కూటమికి నేను ముందుండి కృషి చేయడానికి కారణం ఒకటి 5 కోట్ల మంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశ అభివృద్ధిలో చాలా బలమైన భాగస్వామ్యం వహించాలి. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి మొత్తం తెలియాలి. మన వెనకబడ్డతనానికి తిరిగి దాటుకుని అభివృద్ధి పదంలో పరిగెట్టాలని ఒక్క సదుద్దేశంతో నేను చేసిన ఈ ప్రయత్నం ఈరోజు సఫలమై ఈ రోజున ఇంత పెట్టుబడులు వస్తున్నాయి. ఎందుకంటే ఒక బలమైన నాయకులు కావాలి, చంద్రబాబు గారి నాయకులు కావాలి. దేశం మొత్తం ఒకటే తాటిపై నడిపించే బలమైన నాయకులు శ్రీ మోదీ గారు. వీరందరి ఆశీస్సులు ఉన్నాయి, వీరందరి కృషి ఉంది. దాంతోపాటు జనసేన నాయకులకు కానీ, తెలుగుదేశం నాయకులకి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున చిన్న పొరపచ్చాలు ఏమున్నా కానీ వాటిని మీ స్థాయిలోనే సరిదిద్దుకొని నేను ముందుకెళ్ళాలి, కూటమిని బలోపేతం చేయమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అందుకని మనస్ఫూర్తిగా మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్ర అభివృద్ధి పదంలో రాకెట్ స్పీడ్తో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ గడ్కరీ గారికి మరోమారు మనపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్.